జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈరోజు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఇక మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు అయితే రేపు 23వ తేదీన అయితే వస్తాయన్నమాట. అర్థమవుతుందా? అయితే సరిగ్గా ఈ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 2 రోజుల ముందున ఈ కాంగ్రెస్ పార్టీ కూటమైనటువంటి మహావికాస్ అఘాడీకు ఒక భారీ షాక్ తగిలింది. ఇంకా అసలు విషయం లేకొస్తే సిక్కులు ఉంటారు కదా, ఈ సిక్కు సోదరులు ఎక్కువగా పంజాబ్లో అయితే ఉంటారు. పంజాబ్ తర్వాత సిక్కులు ఎక్కువగా నివసించేది ఈ మహారాష్ట్రలోనే. మహారాష్ట్రలో దాదాపుగా 50 లక్షల మంది సిక్కులు ఉంటారని చెప్పేసి ఒక అంచనా. అంతేకాకుండా స్వర్ణ దేవాలయం తరువాత అతి పెద్దదైనటువంటి గురుద్వారా కూడా ఈ మహారాష్ట్రలోనే నాందేడ్లోనే ఉండాలి. ఇక మనం ఇక్కడ కొన్ని నిజాలను అయితే మాట్లాడుకోవాలా. ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు సిక్కులను భారతీయ జనతా పార్టీకు కొంచెం అయితే దూరం అయితే చేసినాయి. ఏది? ఈ ఖలిస్తాన్ గొడవలు మీకు తెలుసు కదా. దానివల్ల ముఖ్యంగా 2020లో జరిగినటువంటి ఈ ఫేక్ రైతు ఉద్యమం మూలంగా మెజారిటీ సిక్కులైతే భారతీయ జనతా పార్టీకి అయితే దూరం అయిపోయినారు. ఎక్కువ మంది సిక్కులు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీకి అయితే దగ్గర అయిపోయినారు. కానీ ఒక మాట చాలా బాధగా ఉండదా? ఇప్పుడు సిక్కుల మీద ఎవరు దాడులు చేశారో ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా బాగా తెలుసు. మనకంటే వాళ్ళకి ఎక్కువ బాగా తెలుసు. ఎందుకంటే దాడులు గురింది వాళ్ళే కదా. కానీ అవి మర్చిపోయేసే ఈరోజు లేనిపోని అబద్ధ ప్రచారాలు నమ్మి ఎందుకు ఇట్లా చేస్తారు? అది అమాయకత్వం అనుకోవాలా, అవివేకం అనుకోవాలా, ఏమనుకోవాలి దాన్ని? నాకైతే ఈ విషయంలో చాలా బాధగా ఉండదు. ఎందుకంటే సిక్కుల విషయంలో నాకు చాలా గౌరవం ఉండదు. అందుకోసం నేను బాధపడుతున్నాను దీని గురించి. ఇకపోతే మహారాష్ట్రలో కూడా 50 లక్షల జనసంఖ్య ఉన్నటువంటి సిక్కులను మచ్చిక చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అయితే శత విధాలా ప్రయత్నం చేసింది. తెరచాటున అనేక చర్చలు జరిపింది. కానీ వాళ్ళకి ఇంకో విషయం ఏం తెలిసిన, వాళ్లకు ఈ కాంగ్రెస్ వాళ్ళు డబ్బాసు కూడా చూపించారు. డబ్బులు నయానో భయానో ఈ సిక్కు నాయకులను లొంగ తీసుకోవడానికి శత విధాలా ఈ కాంగ్రెస్ అయితే ప్రయత్నం చేసింది. అయితే తరువాత ఏం జరిగిందో తెలియదు. కానీ ఇంకా ఈ 2 రోజుల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే జరుగుతాయనగా మహారాష్ట్ర సిక్కు సమాజ్ సంఘం అయితే ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకునేది. అదేమిటయ్యా అంటే కాంగ్రెస్ పార్టీకు సపోర్ట్ చేయకుండా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడం. అది కూడా ఎట్లా తెలిసిన, ఎటువంటి షరతులు లేకుండా మద్దతు తెలపడం ఇక్కడ విశేషం అనమాట. ఈ సందర్భంగా సిక్కు సమాజానికి సంబంధించినటువంటి మత పెద్దలు మాట్లాడుతూ ఎవరికి ఓటేయాలన్న విషయంలో సిక్కులకైతే క్లారిటీ ఉండాలి. ఏవి పాలో ఏవి నీళ్ళో మాకు తెలుసు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మాకు తెలుసు, ఎవరు మాకు ద్రోహం చేసినారో ఎవరు మమ్మల్ని ఆదుకున్నారో కూడా మాకు తెలుసు. షబాష్! ఇది కదా మాట అంటే, ఇది కదా మేము కోరుకుంటాందా. అందుకే చెబుతున్నాము, మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మేము పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకే మద్దతునైతే తెలియజేస్తున్నాము. అంతేకాదు నికార్సైనటువంటి ప్రతి సిక్కు కూడా బీజేపీకే ఓటేయాలా, వేస్తారు కూడా. మహారాష్ట్రలో బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గత 2.5 సంవత్సరాల్లో మాకు ఏం చేసినారో మాకు తెలుసు. అంటే సిక్కులకు ఏం చేశారో మా వాళ్ళందరికీ కూడా తెలుసు. ఒక సిక్కులుగా మాత్రమే కాకుండా సిక్కులలో వివిధ శాఖలైనటువంటి గురునానక్ నామ్లేవా సంఘట్, సిక్కులు, హిందూ పంజాబీలు, లుబానాలు, సిక్లియార్లు, సింధీలు, బంజారాలు, వీళ్ళందరికీ కూడా మహారాష్ట్రలోని ఎన్డీఏ ప్రభుత్వం అయితే సాయం చేసింది. వాళ్లను అన్ని విధాలా ఆదుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అందుకే ప్రతి సిక్కు సోదర సోదరీమణులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి బీజేపీని అయితే గెలిపించమని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసినారు. అదే మనకు శ్రీరామ రక్ష అంటూ సిక్కు సమాజ నాయకులు సంచలన ప్రకటన చేశారు. ఇక్కడ ఇంకొక విషయం తెలిసిన, మొన్నటి వరకు ఈ సిక్కు సమాజం మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ దిక్కుమాలినటువంటి దాన్ని తోక పార్టీలన్నీ కూడా నానా రకాలుగా అంగలార్చినారు. కానీ ఫైనల్గా సిక్కు సమాజ్ మాత్రం బీజేపీకి సపోర్ట్ చేసింది. ఈరోజు మాత్రం ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, కస 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 గుద్దిపారు దొబ్బుతూ ఉంటారు. ఏం లేదు, రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి అంతే. ఓకేనా? మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.